హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీధర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీధర్ ఎడిషన్. ఈ వీడియోలో లోగో ఎడిటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం మనకు ప్లే స్టోర్లో లోగో మేకర్ అని టైప్ చేసినట్లయితే ఒక యాప్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లోనే లోగో మేకర్ అండ్ లోగో క్రియేటర్ అండ్ ఫ్రీ లోగో డిజైన్ యాప్ అని ఉంటుంది. సో ఈ యాప్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా 4.4 రేటింగ్ కూడా ఉంది. సో ఈ రేటింగ్ని బట్టే కాకుండా నేను కూడా ఈ యాప్ని అయితే ట్రై చేశాను. చాలా మంచి ఐకాన్స్ ఉన్నాయి, చాలా మంచి లోగో టెంప్లెట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మీరు ఈ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు చాలా యాడ్స్ అయితే వస్తాయి అండ్ సేవ్ చేసుకునేటప్పుడు కూడా ఒక వాటర్ మార్క్ అయితే వస్తుంది. సో ఈ మోడ్ యాప్కి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఎటువంటి యాడ్స్ అయితే ఉండవు, ఫ్రీగానైతే యూజ్ చేయొచ్చు. ఇంకా చాలా ఫాంట్స్ కూడా అందులో అన్లాక్ అయి ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ యాప్ ఓపెన్ చేయగానే ఇందులో ఫస్ట్ టెంప్లెట్ అని ఉంటాయి. ఇవన్నీ టెంప్లెట్స్ అన్నమాట, అంటే ఆల్రెడీ ఎడిటెడ్ అన్నమాట. దీంట్లో జస్ట్ మనం నేమ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఇష్టం వచ్చినట్లు ఐకాన్స్తో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది సెకండ్ ఆప్షన్. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ బిజినెస్, ఆర్కిటెక్చర్, సో ఇట్లా కొన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి. ఇందులో చూసుకున్నట్లయితే చాలా టైప్స్ ఆఫ్ ఐకాన్స్ అయితే ఉంటాయి. ఆర్కిటెక్చర్ అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించింది, ప్లస్ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అని, సో ఇట్లా ఉంటాయి లయన్ లోగోస్. ఇంకా కలర్ఫుల్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఇందులో అన్ని మంచి మంచి కలర్ఫుల్ లోగో ఐకాన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఆర్ట్ అంటే ఆర్ట్కి సంబంధించిన ఐకాన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్, ఇందులో వెక్టార్ ఫార్మాట్ ఐకాన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఆప్షన్ అయితే ఉంటుంది ఇందులో ఆల్ఫా న్యూమెరిక్ అని, అంటే ఇందులో మనకు ఏ నుంచి జెడ్ వరకు అన్ని ఐకాన్స్ అయితే డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. సో నేను ఇప్పుడు మీకు ఒక 2 టైప్స్ ఆఫ్ ఎడిటింగ్స్ అయితే చెప్తాను లోగో డిజైనింగ్లో. ఒకటి వచ్చేసి మనం ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసుకునేది, అంటే మన యూట్యూబ్కి కానీ లేదా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి కానీ లేదా వాట్సాప్ డీపీకి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఫొటోస్కి యాడ్ చేస్తూ ఉంటాం కదా పిఎన్జీ ఫార్మాట్లో ఉండేటివి, సో ఆ లోగోస్ అన్నమాట. సో ఈ లోగోస్ ఆ లోగోస్ మధ్య చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ రెండు ఎలా ఎడిట్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఒకటి ఈ ఆల్ఫాబెట్లో నుంచే నా నేమ్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో ఎస్ లెటర్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం ఫోటోకి యాడ్ చేసే పిఎన్జీ లోగోస్ ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఏది యాడ్ చేసినా కానీ ఇందులో 2 ఇట్లా టెక్స్ట్ అయితే వస్తాయి. కంపెనీ నేమ్ అంటే మన టైటిల్, మన నేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ట్యాగ్ లైన్ అంటే ఫోటోగ్రఫీ, ఎడిటోగ్రఫీ, ఎడిటింగ్ అలానైతే పెట్టుకోవచ్చు. సో ఇది మీరు యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. సో మనం ఫోటోకి యాడ్ చేసే లోగోస్ ఇంత పెద్దగానైతే ఉండకూడదు, చాలా చిన్నగా ఉండాలి. దానికోసం జస్ట్ ఈ ఎస్ పైన క్లిక్ చేయండి. ఇందులో 4 ఆప్షన్స్ అయితే వస్తాయి, ఎడిట్, ఫ్లిప్, డూప్లికేట్ అండ్ డిలీట్ అని. ఎడిట్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఇందులో సైజులో ఒక లైన్ అయితే వస్తుంది ఇట్లా. సో దీన్ని మైనస్ పైన ప్రెస్ చేస్తే చిన్నగానైతే అయిపోతుంది, ప్లస్ పైన ప్రెస్ చేస్తే పెద్దగానైతే అయిపోతుంది. సో ఈ ఎస్ లెటర్ ని నేను కొంచెం చిన్నగానైతే చేస్తున్నాను. నెక్స్ట్ ఈ కంపెనీ నేమ్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ చేంజ్ టెక్స్ట్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి మన నేమ్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. సో నా నేమ్ అయితే యాడ్ చేశాను. మనకు ఈ టైటిల్ ఎప్పుడు కూడా, సో మనకి టైటిల్ ఎప్పుడు కూడా బోల్డ్ టెక్స్ట్తో ఉండాలి, అంటే థిక్గా ఉండాలి. సో ఎడిట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఫాంట్స్ అయితే చాలా అంటే చాలా మంచి ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇందులో నుంచి మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఇక్కడ సైజ్ ఉంది కదా, సైజులోకి వెళ్ళినట్లయితే దీన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయొచ్చు మనం. సో నేను ఇంతవరకు అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇందులో కలర్ కూడా ఉంటుంది, కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను బ్లాకే ఉంచుతున్నాను కలర్ వచ్చేసి. నెక్స్ట్ షాడో ఉంటుంది, ఒపాసిటీ ఉంటుంది, డిక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత రొటేషన్ అండ్ ఇందులో ఒకటి స్పేసింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని కనుక రైట్ సైడ్ అయితే ఇట్లా మూవ్ చేసినట్లయితే మనకు లెటర్స్ మధ్యలో స్పేసింగ్ అయితే వస్తుంది అండ్ చూడడానికి కూడా లుకింగ్ అయితే బాగుంటుంది. సో దీన్ని నేను కొంచెం అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ 3D టెక్స్ట్ అనమాట, సో ఇట్లనైతే 3Dగా మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నడ్జ్ అని ఉంటుంది, దీన్ని జస్ట్ ఇట్లా ట్యాప్ చేసినట్లయితే అటు ఇటు అయితే వెళ్ళిపోతుంది యారో సింబల్స్తోనే. ఇదంతా సెట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్ లైన్ పైన క్లిక్ చేసి చేంజ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫోటోగ్రఫీ లేదా ఎడిటోగ్రఫీ లేదా ఎడిటింగ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫోటోగ్రఫీ ఎడిటర్ అని యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన టైటిల్ అనేది హైలైట్ అయి కనిపించాలి. దాని కింద ట్యాగ్ లైన్ అనేది చాలా చిన్నగా ఉండాలి, అంటే కల్సీ రైటింగ్లో కానీ లేదా ఇలాంటి టెక్స్ట్లో కానీ ఉండాలి. సో ఇప్పుడు నేను ఎడిట్లోకి వెళ్ళి దీని ఫాంట్ అయితే చేంజ్ చేస్తున్నాను కర్సివ్ రైటింగ్లో. సో ఈ ఫాంట్ అయితే బాగానే ఉంది. దీన్ని మళ్ళీ ఏవి స్పేసింగ్లోకి వెళ్ళి కొంచెం దీని స్పేసింగ్ అనేది ఇట్లా మూవ్ చేసినట్లయితే చూడండి, లుకింగ్ అయితే చూడడానికి అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్లోకి వెళ్ళి ఎస్ అనేది అయితే తీసేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఎస్ అనే లోగో ఏదైతే ఉందో
దాంతో ఈ టెక్స్ట్ అయితే మిక్సింగ్ అయ్యి అవుపిస్తున్నట్టు అయితే ఉంది, శ్రీధర్ ఎడిషన్ అని. సో ఇది నాకైతే ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఒకవేళ మీకు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ లేనట్లయితే ఇక్కడ 4th ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. అందులో మీకు బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా, సో దానిపైన క్లిక్ చేయకుండా ఫస్ట్ దీనిపైన క్లిక్ చేస్తే ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. సో అప్పుడు మనకు PNG ఫార్మాట్లోనైతే ఇది సేవ్ అయిపోతుంది. సో దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే రైట్ సైడ్ మన కార్నర్లో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. పైన హై రిజల్యూషన్ .png అని ఉంటుంది, కింద సేవ్ విత్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. సో మనకు PNG ఫార్మాట్ కావాలి కాబట్టి పైన సేవ్ నవ్ అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ సేవ్ ఇన్ గ్యాలరీ పైన క్లిక్ చేయండి. సో ఇది ఆటోమేటిక్గా అయితే మన గ్యాలరీలో PNG ఫార్మాట్లోకి అయితే సేవ్ అయిపోతుంది. సో ఇమేజ్ అయితే సేవ్ అయిపోయింది. మళ్ళీ ఇలానైతే మనకు ఈ క్రియేట్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంకో లోగోని అయితే చూపిస్తాను ఇందులోనే. సో మనకి ఇక్కడ కలర్ఫుల్లోకి వెళ్ళినట్లయితే చాలా మంచి ఐకాన్స్ అయితే ఉంటాయి. సో నేను ఈ ఐకాన్ అయితే చూజ్ చేసుకుంటున్నాను. దీన్ని ఎడిట్లోకి వెళ్ళి ఫస్ట్ సైజ్ అనేది చిన్నగానైతే చేయాలి. సో ఇప్పుడు నేను దీంట్లో చాలా సింపుల్ లోగోని అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ ట్యాగ్ లైన్ అనేది అయితే అవసరం లేదు, దీన్ని డిలీట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఈ కంపెనీ నేమ్ కాడ ఎడిటోగ్రఫీ అని అయితే టైప్ చేస్తున్నాను. దీని టెక్స్ట్ కూడా మనం అయితే చేంజ్ చేయొచ్చు. ఇందులో ఎడిట్లోకి వెళ్ళాలి, నెక్స్ట్ ఫాంట్లోకి వెళ్ళి అయితే చేంజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ కింద టెక్స్ట్ అని ఉన్నది కదా, ఇందులోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఇందులో మీ ఆల్ఫాబెట్ లెటర్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు నాది శ్రీధర్ ఎడిషన్ కాబట్టి SE అని అయితే నేను టైప్ చేస్తున్నాను. అట్లా టైప్ చేయండి మీరు. ఒక లెటర్ కానివ్వండి, 2 లెటర్స్ ఏదైనా పర్లేదు. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ లోగో యొక్క కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎడిట్లోకి వెళ్ళి లోగో కలర్ అనేది ఉంటుంది ఇక్కడ. సో మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే పెట్టేసుకోవచ్చు. సో మనం ఫోటో పైన లోగో యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ బ్లాక్గా ఉంటేనే బెటర్ అనమాట. సో నేను అందుకే మొత్తం అయితే బ్లాక్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్లోకి వెళ్ళి PNG ఫార్మాట్లో కాబట్టి సేవ్ నవ్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను మనం ఫోటో పైన PNG లోగోస్ ఎలా ఎడిట్ చేయాలో చూపించాను కదా, ఇప్పుడు మనం ప్రొఫైల్ లోగోస్ ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను విత్ బ్యాక్గ్రౌండ్తోని. సో దీనికోసం ఈ 3rd ఆప్షన్ మై లోగో అని ఉంది కదా, ఇందులో కంప్లీటెడ్లోకి వెళ్ళినట్లయితే ఇదివరకు మనం ఎడిట్ చేసిన లోగోస్ అయితే ఉంటాయి. సో నేను ఇందులో ఒక లోగోని అయితే చూజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ నేమ్స్ ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇందులో నుంచే మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో మనం ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవాలి కాబట్టి ఈ ఫోటో మొత్తం అయితే మనం ఫిల్ చేయాలి. అట్లీస్ట్ ఈ హాఫ్ ప్లేస్ అయినా కానీ ఈ లోగోస్తోనైతే మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఫాంట్ అయితే చేంజ్ చేశాను, దీని సైజ్ కూడా ఇంక్రీజ్ అయితే చేస్తున్నాను. దీనికి కొంచెం మనం ఈ లెటర్ స్పేసింగ్ అనేది ఎక్కువగా ఇవ్వాలి, అప్పుడు మనకు లుకింగ్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ ట్యాగ్ లైన్ని కూడా ఏమీ చేంజ్ చేయకుండా దాని సైజ్ అయితే ఇంక్రీజ్ చేయండి. సో పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం లోగో యాడ్ చేయాలనుకుంటే, సో నేను దీంతోనే ఇంకో లోగోని అయితే మీకు చూపిస్తాను. ఈ ఆల్ఫాబెటికల్లోనే నేను S అయితే యాడ్ చేశాను కదా, ఇప్పుడు అదే E యాడ్ చేస్తున్నాను అదే ఫార్మాట్లో. సో మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటే ఎస్ని ఈని ఇట్లా సేమ్ సైజులో ఉంచినట్లయితే చూడండి లుకింగ్ చూడడానికి అయితే బాగాలేదు. అందుకే నేను ఒకటి టాప్లో పెట్టాను అండ్ ఇంకొకటి దాని బాటంలో అయితే ఇట్లా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఇది మీరు చూసుకోవచ్చు. దీనికి మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలంటే సింపుల్, ఇందులో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి. ఆల్రెడీ ఇందులో డిఫాల్ట్గా బ్యాక్గ్రౌండ్స్ అయితే చాలా మంచి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. సో నాకు ఇందులో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా నచ్చింది. దీన్ని కూడా నేనైతే సేవ్ చేసుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ సేవ్ విత్ బ్యాక్గ్రౌండ్ పైన అయితే క్లిక్ చేయాలి, అప్పుడు మనకు ఆ బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వచ్చేస్తుంది. సో మళ్ళీ మీరు దీంతో ఎడిట్ చేసుకోవాలనుకుంటే దానిపైన క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ పైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు సేవ్ అయిపోతాయి కాబట్టి నో ప్రాబ్లం. నేను ఇప్పుడు ఈ రెండింటిని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఈ టెక్స్ట్ ఈ ట్యాగ్ లైన్ అయితే ఎప్పటికీ మారదు కాబట్టి మీరు ఒక లోగో అనేది చేంజ్ చేస్తూ ఉంటే ఇలా మీరు అన్లిమిటెడ్ లోగోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ ప్రొఫైల్లో ఎంత సైజ్ అయితే ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత పర్ఫెక్ట్గానే అయితే అవుపిస్తుంది మనకు. సో ఇదైతే చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేను దీన్ని కూడా అయితే సేవ్ చేస్తున్నాను. సో మీరు ఇలాగేనైతే కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోండి. సింపుల్గా దీంట్లో ఎడిట్ పైన క్లిక్ చేయండి, ప్లస్ లోగోని అయితే డిలీట్ చేసి మళ్ళీ వేరే లోగోని అయితే యాడ్ చేయండి. ఇలా చేసినట్లయితే మీరు మళ్ళీ ఈ టెక్స్ట్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఈజీగా కూడా అయిపోతుంది మీ లోగో ఎడిటింగ్. నెక్స్ట్ మీరు ఇలాంటి లోగోస్ని కూడా అయితే చూడొచ్చు. ఇది ఎస్ లాగానైతే ఉంది, అందుకే నేను దీన్ని అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటి అంటే ఈ కలర్ ఉంది కదా, మీరు ఇందులో ఏ లోగోనైనా కానీ దాని కలర్స్ అయితే చేంజ్ చేయొచ్చు, మీకు ఇష్టం వచ్చిన కలర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేశాను కదా, మళ్ళీ మీరు టెక్స్ట్ని కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో దీన్ని బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకొని దీన్ని మొత్తం మీరు వైట్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ మీరే చూడొచ్చు సెకండ్స్లో లోగోని అయితే ఎడిటింగ్ అయితే అయిపోతున్నాయి. ఇలా మీరు ఈజీగా అన్లిమిటెడ్ లోగోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులో చాలా ఐకాన్స్ ఉన్నాయి, చాలా ఫాంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో కింద ఒక కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.